హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలామంది ఇప్పటికే ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా చేయుత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే విడుదల అయితే చేస్తున్నారండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఉన్న వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి 4016 రూపాయలు ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అలాగే మన సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొత్త పథకాలు అయితే ప్రారంభించారు కాబట్టి మన ఆసరా చేయుత పథకం గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖున మన పెన్షన్ తీసుకున్న టైం అయితే వచ్చింది కాబట్టి ఈ పెన్షన్లో ఎలాంటి డబ్బులు అయితే ఇస్తున్నారని చాలామంది అడుగుతున్నారండి. నిజంగానే మనకి 4000 వస్తుందా లేదా అని. సో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం గురించి ఎప్పటి నుంచో చాలామంది ఎదురైతే చూస్తున్నారండి. సో చూసిన విధంగా ఏమైనా డబ్బులు వచ్చాయంటే మన తెలంగాణలో ఇప్పటివరకు వచ్చేసి ఎలాంటి 4000 రూపాయలు అలాగే 6000 రూపాయలు రాలేదని మొన్నటి వరకు చాలామంది మన ఆసరా పెన్షన్దారులు అయితే చెప్తున్నారండి. సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం గురించి ఈ రోజున వచ్చేసి సీతక్క గారు మాట్లాడుతూ కొత్త పథకం అయితే ప్రారంభించాం, దీనికి సంబంధించిన అధికారులతో కూడా మేమైతే మాట్లాడడం అయితే జరిగింది. కాబట్టి మన తెలంగాణలో 2025 నుంచి కొత్త పథకాలు అయితే ప్రారంభించామంటే గతంలో హామీ ఇచ్చిన విధంగానే సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే కొత్త పెన్షన్ పథకం కింద 4016 రూపాయలు వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకు అయితే 6016 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉందని మనకి మన సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే కొత్త పెన్షన్ పథకం కింద దాదాపు 2,70,000 మంది అయితే ఉన్నారండి. సో వీళ్ళందరి కోసం అనేది ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క ఆసరా పెన్షన్దారులకైతే ఈ డబ్బులు అయితే వస్తున్నాయి. అలాగే కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకుని ఉంటారో మీకు అయితే వచ్చేసి మన ఏప్రిల్ నెల అయిపోయిన తర్వాత మే నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అర్హతతో ఉంటారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతుందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరపున మీరైతే వెంటనే అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ.